రూపాయలు కావచ్చు, ఒక 20 రూపాయలు కావచ్చు, ఒక 436 రూపాయలు కావచ్చు, ఇలా చెల్లిస్తే దాదాపుగా ఏటీఎం కార్డు వాడుతూ ఉంటే ఆ వ్యక్తికి మనకు అందరికీ అందుబాటులో ఇక్కడ ఏటీఎం ఉంది. ఫోన్ పేలు, గూగుల్ పేలు అది ఎంతవరకు సురక్షితమో మీకే తెలుసు, మేము చెప్పకూడదు. కనుక ఏటీఎం కార్డు వాడండి. నెలలో కనీసం 3 సార్లు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా. గూగుల్ పే వాడుతున్నటువంటి వ్యక్తికి, ఫోన్ పే వాడుతున్నటువంటి వ్యక్తికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉందా? లేదు. మా యూనియన్ బ్యాంక్ లో ఏటీఎం కార్డు వాడుతున్నటువంటి వ్యక్తికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉంది. ఆ సంస్థ ప్రతినిధులు ఎవరు మా మీద కోప్పడతారు. కానీ మా బ్యాంక్ అంత గొప్పది, భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉంది. కనుక మనమందరం కూడా బ్యాంకులో ఉన్నటువంటి అన్ని రకాల పథకాలు చక్కగా ఉపయోగించుకోవాలని బ్యాంకు వాళ్ళందరూ చెప్తున్నారు. ఇదే కాకుండా వ్యవసాయానికి సంబంధించి బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాం. అలా తీసుకున్నటువంటి వ్యక్తులు సంవత్సరంలోపుగా చెల్లిస్తే మనకు చక్కటి ఉపయోగం, లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రుణాలు కూడా తీసుకున్నటువంటి వ్యక్తులు సంవత్సరం లోపుగా 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తులు, ఉదాహరణకు 1,00,000 అనుకుందాం, ఆ 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తులు సకాలంలో చెల్లిస్తే కేవలం అతి తక్కువ వడ్డీ పడుతుంది. ఆ వడ్డీ ఎంత తక్కువ పడుతుంది మీకు తెలుసు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇద్దరు కలిసి ఆ వడ్డీ వరకు రాయితీ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొట్టమొదట వడ్డీతో కట్టించుకోవడం, తర్వాత ఆ ప్రభుత్వం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చిన తర్వాత ఆ రైతు ఖాతాలో లేదా ఆ ఖాతాలోని ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. కనుక ఈ మనమందరం కూడా సకాలంలో చెల్లిస్తే ఇలాంటి ఉపయోగం ఉంటుంది. చెల్లించకపోతే అనేక రకాల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. కనుక మనమందరం